మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, మమ్మలను ప్రేమించి నీ కృప మాకు చూపించి మరొక నూతన దినాన్ని మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయనా, ఈ దినమున నీ ప్రత్యేకమైన కృప మాకు చూపించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ కృపతో భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం,
నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. కాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే, కేవలం కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధించుము నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధించుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేన్.
అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొకసారి ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడ స్తోత్రం. పరిశుద్ధుడా, అల్ఫా ఒమేగా స్తోత్రం. సంగమంతా ఆమేన్ 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 అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకాయి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని వాక్యములో మనం చూస్తే గలిలయ సముద్రములో యేసుక్రీస్తు ప్రభువారి భూలోకములో ఉన్నప్పుడు జరిగినటువంటి మహా గొప్ప సంభవం, గొప్ప కార్యం, గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉండగా ఆయన ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. ఈరోజు మన ధ్యానాంశము వేక్ హిమ్ అప్, ఆయనను లేపుము. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణిలోనే ఆయన ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులోనే ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులో ఉన్నాడు. శిష్యులు దోణిలోనే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్న దోణిలోనే యేసు ఉన్నాడు. ఆ దోణి అమరమున యేసుక్రీస్తు వారు తలవాల్చుకుని ఆయన నిద్రించుచుండాను. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన నిద్రించుచుండాను. ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు అలసరి చేత తలవాల్చుకుని నిద్రిస్తూ ఉండగా తుఫానులో కూడా ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఇలాంటి క్రమంలో దోణి నిండా నీళ్లు నిండిపోతున్నటువంటి సమయంలో వారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారితో వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని వారు ఆయనతో అన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, టీచర్, డు యు నాట్ కేర్ దట్ వీఆర్ పెరిషింగ్? మేము చనిపోతున్నాము, మరి మీకేం పట్టట్లేదా? మేము నశించిపోతున్నాము, మీకేం పట్టట్లేదా? మరి మమ్మల్ని పట్టించుకోరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే లేచి గాలిని గద్దించి సముద్రమును నిమ్మలమై ఊరుకుండమని చెప్పాడు.
జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఎన్నో మనల్ని తరుముతూ ఉన్నప్పుడు, మనల్ని కబళిస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ కూడా ఆ తుఫానులు వచ్చి మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వేక్ హిమ్ టు రెస్క్యూ. మొదటి విషయం ఏమనగా వీ నీడ్ టు వేక్ హిమ్ టు రెస్క్యూ. తప్పించుటకు ఆయనను లేపుము. దేవుని వాక్య భాగములు మనం చూస్తే మనం ఏం చేయాలంటే మనం తప్పించటానికి, మనం రక్షించటానికి ఆయన మనం లేపాలి. ప్రభువా, మా పరిస్థితి ఇది, మాకు మీరు సహాయం చేయాలి, మమ్మల్ని ఈ పరిస్థితిలో నుంచి తప్పించాలి, ఈ పరిస్థితిలో నుంచి మాకు విముక్తి కావాలి అని దేవుని మనము వేడుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయనను లేపాలి. ఏమని అనంటే ఆయన ధోని అమరమున తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము అని చెప్పి వారు ఆయనతో అన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, మా పరిస్థితిలో మేము కృంగిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, ఈ తుఫాను మమ్మల్ని చంపేసేటట్టుంది, ఈ తుఫాను మమ్మల్ని ఈ సముద్రంలో ముంచేసేటట్టుంది, ఇక మేము బయటకు వచ్చేటటువంటి అవకాశం మాకు కనబట్టలేదు, మా దిక్కు నీవే, మా కొండ నీవే, మా ఆశ్రయం నీవే, మా దుర్గము నీవే, మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు కూడా లేరు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ విధంగా దేవునిని అడగాలి, దేవునికి మొరపెట్టాలి. ఆయనను రమ్మని పిలుస్తాం, మన పరిస్థితులన్నింటిలో గొప్ప విజయాన్ని మనం పొందుదాం. అందరం కూడా ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా నీ కృప మాకు చూపించు, ప్రభువా మీ సహాయం మాకు దయచేయి అని అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. నైనా పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు నేను లేపేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం తండ్రి. సువార్త అందని ప్రతి ప్రాంతంలో కూడా యేసయ్యా నీ సువార్త అందును గాక. విశ్వాసులమైన మేమందరం కూడా రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచబడి నీ మహిమార్థమై పంపబడి రూపాంతరపు అనుభవంలోకి ప్రజలను తీసుకుని వచ్చుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. నైనా స్తోత్రం తండ్రి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తీసాలు పొందడానికి సహాయం చేయండి నైనా. మా సంఘాలన్నింటిలో కూడా అనేక మంది జీవితాలు నైనా తండ్రి నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయండి. మా ప్రార్థన మీరు వింటున్నారు, మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారు, అద్భుతాలు చేయబోతున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భక్తిహీనతను, బలహీనతను మాలో నుంచి తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భక్తిహీనతను తొలగించండి, ప్రతి శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి నీకు శత్రువులుగా నైనా నీ ఎదురు భక్తిహీనులుగా, బలహీనులుగా కాకుండా దేవా నిన్ను ఆయాసపరిచేటటువంటి నైనా భక్తిహీనత మాలో నుంచి తీసివేసి నైనా భక్తి భావంతో మా హృదయాలను నింపండి, కృతజ్ఞత భావంతో మా హృదయాలను నింపండి నైనా. ఈ ప్రార్థన పోరాటంలో నైనా పాల్గొనేటటువంటి అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నైనా. ఈ యొక్క లైవ్లో నైనా ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అందరూ పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి, అందరూ యేసు రక్తంలో కడగబడడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా జరుగుతున్న పరిచర్యలను దీవించండి, మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలను దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా తండ్రి ఆదివారపు ఆరాధనల కొరకై వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి గొప్ప దేవా, నీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయని గొప్ప రాజా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నామా గొప్ప రాజానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనల కొరకై ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన కొరకై నేను మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా జరిగించండి, భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.